పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని ఆ కోడెలను తూముడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. వారొక కోడెను వధించి చిన్నవాణిని ఏలియా యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని జీవంతోడు నీ యొద్ద నిలిచి పరిచయం చేసుకుంటుందండి. ఏం చేసుకుంటుంది? పరిచయం లేకపోతే ఏం చేస్తారు? ఏం బాగున్నామా, బాగున్నావా, రెండు చేతులు ఎత్తి ఏలి గారిని అడుగుతారేమో. కానీ ఆయన ముందే మన దృష్టి. దానికి తోడు వస్తూ పోతుంటారు. ఈమెప్పుడు ఈ పాలు మించాలకి 3 ఏళ్ళు ఉంటుందా? అంతకుముందు బిడ్డను కనడానికి 1 సంవత్సరం ఉందా? 4 ఏళ్ళ తర్వాత కనిపిస్తుంది తల్లి. 4 ఏళ్ళ తర్వాత మర్చిపోయే. అందుకని పరిచయం చేసుకుంటుంది. అప్పుడు ఒక స్త్రీగా నేను వచ్చాను చూడు, అప్పుడు ఆ రోజు నువ్వు అన్నావు చూడు, ఆ స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకుంటున్నా, పెద్దోడా వాడు చదువుకుంటున్నాడు, రెండోడు ఏం చదువులేదు, మూడోడు పర్లేదు కానీ వాడిని ఏదో చేసేసాడు, నాలుగోడు వాడు ఇప్పుడేనండి కొద్దిగా ఏం చేస్తా, రెండో వాడిని వాడికి దేవునికి చేద్దాం అనుకుంటా. ఎందుకంటే అన్నికి పనికి లేదు కదా, అన్నికి పనికి రాడు కదా. లేక 4వ వాడు పని చేయడు, ఏం చేద్దాం, పాస్టర్ ట్రైనింగ్ ఇప్పిద్దాం అంటే వాడు పనికి రాకపోతే పాస్టరా? నీకు పనికి రాకపోతేనేమో ఆయనకి పనికి వస్తాడా? అంటే వాడిని నువ్వు తీసుకుపోయి పాస్టర్ చేస్తే ఈ ఏదో పాస్టర్ అయ్యి బైబిల్ పెట్టుకొని కొంప తిరిగి డబ్బులు వసూలు చేసుకుని బతుకుతాడు ఈ దరిద్రుడు. వాక్యం చెప్తాడు ఈడు, వాక్యం బతుకుతాడు ఈడు, బ్రతకడు. ఎందుకంటే వాళ్ళ నాన్న లేక వాళ్ళ అమ్మ బతుకు తెరుగు కోసం ఏమిచ్చారు? బైబిల్ ఇచ్చారు. వాక్యాన్ని సంపాదించి ఆత్మను సంపాదించని